ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ కేసులో చట్ట ప్రకారమే సర్కార్ చర్యలుంటాయన్నారు. కక్ష సాధింపులు లేవని, ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అరెస్టులు జరిగేవని చెప్పారు. ఇక కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు బీజేపీ మద్దతుంటుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నదే బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ వంతు బాధ్యతగా సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చిందని, కేంద్రం ఎందుకు 9వ షెడ్యూల్లో చేర్చలేదని ప్రశ్నించారు. చట్టం ప్రకారమే ఈ రేసు కేసులో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు పీసీసీ చీఫ్. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఎందుకు ఆలస్యమైందో కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తాము కక్ష సాధింపు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే కేటీఆర్ను అరెస్టు చేసేవారమన్నారు మహేష్ గౌడ్. అనుమతి ప్రకారం చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో చట్టం తీసుకుంటుంది. హరీష్ రావు గారు కక్ష సాధింపు ఉంటే మేము సంవత్సరం 2 సంవత్సరాల కిందనే కదా కేసీఆర్ని హరీష్ రావుని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య రీతిలో కమిషన్లు వేసి వాస్తవాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐకి అప్పచెప్పినాం. ఇంతవరకు సిబిఐ ఉలుకు పలుకులేదు. కిషన్ రెడ్డి గారు కదా 48 గంటలు చర్యలు ఉంటాయని చెప్పింది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు? పీసీసీ ఓట్ చోర్ గద్దె చోర్ కోఆర్డినేషన్ కమిటీని నియమించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సంతకాల సేకరణ పర్యవేక్షించేందుకు కమిటీ వేశారు. చైర్మన్ గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నియమించారు. సంతకాల సేకరణపై కమిటీ సభ్యులతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని, బీజేపీ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు రామ్మోహన్ రెడ్డి. ఓట్ల నమోదు ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసి బీజేపీ వాళ్ళు ఈ ఓట్లని దొంగ ఓట్లేయించి ఒక 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ విధంగా ఓట్ చోరీ విధానం మూలంగానే ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది బీజేపీయేనని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని బండి, కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయన్నారు చామల. చివరకు టీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని విమర్శించారు. బండి సంజయ్ గారు మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఇమీడియట్ గా ప్రాసిక్యూషన్ కి ఆయన అరవింద్ కుమార్ ని కూడా మీరు ప్రాసిక్యూషన్ కి అనుమతించారు. డిఓపిటి మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటని చెప్పే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. వేములవాడ రాజన్న ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు విప్. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 11 33/11 సబ్స్టేషన్లు, 132/11 ఒకటి 220 సబ్స్టేషన్ మంజూరైనటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపంతో పనులాగి ఉంటే భూసేకరణ సంబంధించింది కావాలంటే వాటి కూడా పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా పూర్తి చేసి నాణ్యమైన విద్యుత్తును, కరెంటును రైతులకు అందజేసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పినటువంటి కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు త్వరితగతిన ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం. కేంద్రం బంజారాలకు దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఢిల్లీలో ఒకే దేశం, ఒకే బంజారా ఉండాలంటూ బంజారాలు చేపట్టిన ధర్నాకు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్తో కలిసి మద్దతు తెలిపారు అద్దంకి. ఆదివాసీలు, దళితులు, ఓబీసీల మధ్య రాజకీయ వైరుధ్యాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వాటిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంచి జరగడంలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఒక సిన్సియర్ కమ్యూనిటీ బంజారా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ ప్రాంతంలో పార్లమెంటు ప్రాంతాన్ని, రెసీనా హిల్స్ ను లక్కీసా బంజారా తన యొక్క సొంత భూమిని పార్లమెంటు కోసం త్యాగం చేసిన ఆ జాతి నాయకుడు. హైదరాబాద్ అసెంబ్లీ భవనంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. బైపోల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.